ఈరోజు పచ్చగూర ఏ విధంగా వండుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా చిన్న చిన్నగా ఆకులని తెంపుకోవాలి. ఈ విధంగా పచ్చగూరని చిన్న చిన్న ఆకులుగా తెంపుకోవాలి. తెంపుకున్న తర్వాత దీన్ని మంచిగా నీళ్ళతో కడుక్కొని 2-3 సార్లు నీళ్ళతో కడుక్కొని వంట వేసుకొని తింటే మాత్రము దీనిలో ఉన్న మూలకాలు ఎంతో విధంగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. కాబట్టి పచ్చగూర ఒక వ్యక్తి 1/2 కిలో మందం పచ్చగూర మాత్రం తినాలి. తింటే మాత్రము రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటారు. కాబట్టి బాడీకి చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది. కాబట్టి పచ్చగూరని ప్రతి ఒక్కరు 1/2 కిలో మాత్రం తీసుకోవాలి. మనం తెంపుకున్న పచ్చగూరను నీళ్ళల్లో వేసి 2-3 సార్లు మంచిగా ఇట్లా మంచిగా దీనికున్న మట్టి తుక్కంతా పోయేదాకా 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఈ విధంగా మంచిగా కడుక్కుంటేనే దీనికి ఉన్న మట్టి మొత్తం పోతుంది. కాబట్టి శుభ్రం చేసుకోవాలి. ఇంకా పచ్చగూరని 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి. పచ్చగూరకు 1 ఉల్లిగడ్డ, కొన్ని మిరపకాయలు, కొత్తిమీర చిన్నగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గరం అయిన తర్వాత పచ్చగూర ఫ్రై కాబట్టి 3 పావుల మంచి నూనె పోసుకోవాలి. నూనె గరం అయిన తర్వాత తాలింపుకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకుని మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కాయలు నూనెలో కొంచెం గోలిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డలు మంచిగా గోలడానికి ముందుగానే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలు గోలిన తర్వాత 1 చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మంచిగా గోలిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చగూరని వేసి ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత పచ్చగూరని మంచిగా కలుపుకోవాలి. పచ్చగూర ముద్ద ఒక దగ్గరకు వచ్చే విధంగా కలుపుకొని మంచిగా నూనెలో డీప్ ఫ్రై అయ్యేదాకా చూడాలి. ఇందులో ఇంకిన నూనె మొత్తం మిగ్గేదాకా ఉంటే ఆ పచ్చగూర కమ్మగా వస్తుంది. ఈ విధంగా కలుపుకొని మంచిగా ఒక ముద్ద అయ్యే విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు గట్టిగా ఉడికించుకోవాలి. తీసేసుకొని మంచిగా కలుపుకోవాలి. విధంగా నీరు మంచిగా ఎగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దించేసుకోవాలి. కిలో పచ్చగూర ఎంత అయిందో, పచ్చగూర ఉడికి చేతి ముద్ద అంత అయింది.